గ్రేట్. ఇది యాక్చువల్లీ ఇలాంటిది మీరు మీ మీ బుక్‌లో కూడా ఎక్కడో రాసినట్టున్నారు. మీ వెబ్‌సైట్‌లో ఉంటది. నేను చదివాను ఇది. సో, ఇలా మీరు చాలా థింగ్స్ రాశారు. వన్ థింగ్ నాకు చాలా సేపు మైండ్‌లో ఉండి నాకు అర్థం కాలేదు అసలది. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఇట్. ఎ లైఫ్ నాట్ లివ్డ్ ఫర్ అదర్స్ ఈజ్ నాట్ ఎ లైఫ్ లివ్డ్ ఎట్ ఆల్. అసలు ఏంటి దీని అర్థం? ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే వసుదైవ కుటుంబకం అంటాం మనం. ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని అనుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది. అంటే నీకు నువ్వు ఎంజాయ్ చేస్తూ నాకు నేను అని అనుకున్నంతసేపు ఉండదు. ఫస్ట్ లేయర్ ఈజ్ యూ. డెఫినెట్గా ఇంపార్టెంటే. నీకు నువ్వు సర్వైవ్ కాకపోతే నాకు జీవితం ఎందుకు, నేను చచ్చిపోవాలి అనుకుంటే దానికి మీనింగ్ ఉండదు. ఎస్, యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. డెఫినెట్గా యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, దాంట్లో డౌట్ లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం నీవు ఒక ఈకోసిస్టంలో పార్ట్. అది నువ్వు ఒక ఈకోసిస్టంలో ఉన్నావు. నువ్వు, నీ ఫ్యామిలీ, నీ మదర్, నీ ఫాదర్, యువర్ వైఫ్ అండ్ యువర్ కిడ్స్, యువర్ సిస్టర్స్, యువర్ బ్రదర్స్ అనేది ఒక కుటుంబం, ఒక లేయర్. దాని పక్కన దాని చుట్టూ నా చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఆర్ నా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో, సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది కూడా నాకు ఒక పార్ట్ అని అనుకోకపోతే అది ఇంకొక లేయర్. థర్డ్ లేయర్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్. దేనికోసం చేస్తున్నాము? గుర్తింపు కోసం చేస్తున్నాం. గుర్తింపు అంటే మీరు ఇంకొక రకంగా తీసుకోకూడదు. అది ఎవడో వచ్చి మనకి డబ్బా కొట్టుకోవడం అని కాదు. ఎదుటి మనిషికి స్పందన కలుగ చేయడము. అది ఎవరైనా ఏం కోరుకుంటారు? మంచి స్పందనే కావాలని కోరుకుంటాం కదా. చెడు స్పందన కావాలని ఎవరు కోరుకోం కదా. మంచి స్పందన అన్నప్పుడు ఎలాంటి వైబ్స్ను మనం ఇవ్వగలుగుతాము? ఎలాంటి వైబ్స్ మనం బయటికి వెళ్తున్నప్పుడు ఏదీ లేనప్పుడు ఒక ఫారెస్ట్లో నువ్వు ఒక దేనికి పనికిరాని మనిషిలాగా మనం తిరుగుతున్నట్టే కదా. ఎప్పుడైతే కావాలని కోరుకుంటున్నామో ఒక పక్కన వాళ్ళ కోసము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులతోటి కూడా అలాంటి ర్యాపో, అలాంటి వైబ్స్ను కనెక్ట్ చేసుకుంటే కదా నీకు వచ్చే ఆనందం ఉంటుంది అక్కడ. రెండోది, నువ్వు ఎంత తినగలుగుతావు, నువ్వు ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది నీకు. మేబీ సమ్ క్వాంటిఫై చేస్తే సమ్ ఎగ్స్ అనుకుందాం. అంటే ఐ కెన్ ఈట్ ఓన్లీ ఒక 200 grams ఆఫ్ ఫుడ్ అనుకుందాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ కెపాసిటీ టు కుక్ అబౌట్ 1000 grams ఉన్నప్పుడు, ఇంకొక 5 కలిసి తింటున్నప్పుడు, ఆ 5 నలుగురికి కలిసి షేర్ చేస్తున్నప్పుడు నీకు వచ్చే ఎగ్స్ కంటే 5x హ్యాపీనెస్ అనేది వెళ్తుంటుంది. అది అంటే దాన్ని దాచుకోవడం వల్ల నీ ఫుడ్ ఎట్లయితే పెరిషబుల్, నాన్ పెరిషబుల్ ఐటమ్స్ ఉంటాయో, ఇది కూడా హ్యాపీనెస్ కూడా ఇట్స్ ఎ పెరిషబుల్. గ్రేట్. నువ్వు దాచుకుంటే దాచిపెట్టుకునేది కాదు. అది ఉండదు. రేపు నెక్స్ట్ మూమెంట్కి ఉండదు అది. బికాజ్ ద మూమెంట్స్ విల్ చేంజ్, ఎమోషన్స్ విల్ చేంజ్, సిచ్యువేషన్స్ విల్ చేంజ్. సో ఆ పర్టికులర్ టైంను నువ్వు ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు పక్కనున్నటువంటి మనుషుల్ని, పక్కనున్న సమాజాన్ని, నీ పక్కనున్నటువంటి వీళ్ళను ఎవరికైతే కొంచెం తక్కువ ఉందో అది ఇవ్వకుండా, అది ఇచ్చి నువ్వు తీసుకుంటున్నప్పుడు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ నీకు 2x 3x వస్తుంది. అది అప్పుడు నువ్వు చక్కగా కూర్చొని ఎక్కడన్నా ఏదన్నా నీకు ఉన్నటువంటి దాన్ని హ్యాపీనెస్ నువ్వు పంచుకుంటున్నప్పుడు ఎదుటివాడికి కూడా అది పనికొచ్చేలాగా ఉన్నప్పుడు ఇద్దరు కలిస్తే అది 1+1 ఈజ్ ఆల్వేస్ 11, నాట్ 2, నాట్ 3. గ్రేట్. సో అదొక లేయర్. రెండోది, అండర్ ప్రివిలేజ్డ్. అది నీ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు, ఒక బ్లైండ్ అండ్ డెమ్ అండ్ డెఫ్ అయినా అయి ఉండొచ్చు. ఎందుకు అలా కంపారిజన్ ఇస్తున్నానంటే, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, వెన్ యూ స్టార్ట్ షేరింగ్ అనే దాన్ని ఏ రకంగా కూడా మనం మెజర్ చేయలేం. ఐదర్ ఇట్ ఈస్ అ నాలెడ్జ్ ఆర్ ఎనీథింగ్. ఎప్పుడో నేను చిన్నప్పుడు చదివాను, ఐ హ్యావ్ ఎన్ ఆపిల్ అండ్ యూ హ్యావ్ ఎన్ ఆపిల్, ఐ షేర్ ఇట్ విత్ యూ, యూ షేర్ ఇట్ విత్ మీ. మళ్ళీ అగైన్ మన దగ్గర ఒక్కొక్కటే ఉంటుంది. బట్ హ్యాపీనెస్ అనేది నేను నీకు షేర్ చేసి నువ్వు నాకు షేర్ చేసినప్పుడు నా లోపల వచ్చేటువంటి పాజిటివ్ వైపు, నీ లోపల వచ్చిన పాజిటివ్ వైపు, నీకు ఒక ఐడియా ఉంది, నాకు ఒక ఐడియా ఉంది, మన ఇద్దరు ఐడియాలు వచ్చినప్పుడు ఇద్దరికి కలుపుకుంటే నీ దగ్గర 2 ఐడియాలు ఉన్నాయి, నా దగ్గర 2 ఐడియాలు ఉన్నాయి. సో దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ పోతుండాలి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి దాన్ని. ఇద్దరు ముగ్గురుతోటి, మన పక్కనున్న ఆఫీస్ వాళ్ళతోటి, మీ పక్కనున్న ఫ్రెండ్స్ తోటి, మీ రిలేటివ్స్ తోటి చేయండి. మళ్ళీ గొప్పగా అనుకుంటారా, తక్కువగా అనుకుంటారా మీరు ఒకసారి చూడండి. ప్రపంచంలో 100 మందికి 100 మంది కూడా ఫస్ట్లో జలసీతోటి ఒప్పుకోకపోవచ్చు. మీరు ఏదైనా చెప్తున్నప్పుడు, అరే నాకంటే తెలివి ఉందనా అని ఉండొచ్చు. మీరు అది తెలివి చూపించుకోవాలని చెప్పకపోయి ఉండొచ్చు. ప్రేమను చూపిస్తున్నా కూడా తీసుకోలేకపోవచ్చు. రెండోసారి మూడోసారి కాగానే వాడు అర్థం చేసుకోవట్లేదు, అది నీకు అనవసరం. అది ఇట్స్ ఓన్లీ 1 వే పెట్టేసాయి.
టు బి అన్నది దట్స్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్ జస్ట్ లీవ్ ఇట్. యు సీ ఆఫ్టర్ సమ్ టైమ్. నన్ను ఎవరో తిట్టారని వచ్చి చెప్తారు, అరే నీ గురించి ఏమన్నారో తెలుసా, చాలా బాధేసింది పోయి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, వదిలే. నీకు బాగా మంచిగా చెప్పారు, ఆనందించు. బట్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. కొంచెం అతని లోపల ఇంకా అండర్స్టాండింగ్ ఇక్కడ నేను తేడా ఇచ్చినట్టున్నా, చూద్దాం. మళ్ళీ ఒక 3 నెలలకో 6 నెలలకో వాళ్ళు రియలైజ్ అయినప్పుడు అప్పుడు అది బౌన్స్ బ్యాక్ ఎంత ఎంత గ్రేట్గా అవుతుంది అది. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫిల్టర్స్. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు డెవలప్ యువర్ థాట్ ప్రాసెస్. అక్కడ నుండి మనం చాలా అతను మెచ్యూర్డ్ ఇమ్మెచ్యూర్డ్ అనుకుంటాం మనం. నో వన్ ఈజ్ మెచ్యూర్డ్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఈవెన్ ద గాడ్స్. ప్రతి దేవుడి దాంట్లో కూడా వాళ్ళు కూడా తప్పులు చేసినట్టు మనకు నేర్పారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా చాలా బాధలు పడ్డట్టు చూపించారు. అంటే ఇంకా వాళ్ళకి ఆ కెపాసిటీ రాలేదు కాబట్టి బాధలు పడ్డారు. వాళ్ళు దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారని మనకు అన్నీ నేర్పినవి ఉన్నాయి. మనకు ఏ ఉద్గ్రంథం తీసుకున్నా కూడా మనకు వాటిల్లో అది కనపడుతుంది. వాళ్ళకంటే మనకు గొప్ప కానప్పుడు, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తున్నప్పుడు వాళ్ళకే అడుగుతున్నప్పుడు, సో యూ ఆల్సో బిహేవ్ ఇన్ ద సేమ్ మేనర్. ఆత్మ, మహాత్మ, పరమాత్మ అంటారు. ఆత్మ నుంచి మహాత్మ ఎప్పుడవుతాడు, ఇంకొంచెం బెటర్గా ఆలోచిస్తే. దానికంటే పరమాత్మ ఎప్పుడవుతాడు, పరమ అంటే అణువు ఎప్పుడవుతాడు, ఇంకా సూక్ష్మంగా ఆలోచించి ఇంకా తాత్పర్యాన్ని బాగా మనం చెప్పగలిగితే అప్పుడు పరమాత్మ అవుతాడు. గ్రేట్. సో నేను మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను మొత్తం అన్నీ చూస్తున్నాను అనమాట, ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ యాంగిల్. సో మీరు ఫిలాంథ్రపీ వర్క్ చాలా ఎక్కువ చేస్తారని చదివాను అనమాట. వేరే ఒక 2 మహబూబ్ నగర్లో ఒకటి, నల్గొండ 2 డిస్ట్రిక్ట్స్లోని ఒక విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నారు. ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఇండియన్ రోడ్ మీరు మొత్తం టేక్ కేర్ చేస్తున్నారు.